Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి రాబోతుంది. అయితే మనం లాస్ట్ టైం వీడియోలో మాట్లాడుకున్నాం కదా గురుగారు, ఈసారి వచ్చే ఈ శివరాత్రి చాలా విశేషమైన శివరాత్రి. కొన్ని వందల క్రితం వచ్చిన అదే విశేషమైన మహాశివరాత్రి మనకు ఈసారి రాబోతుంది అని. మరి ఇంతటి గొప్ప విశేషమైన మహాశివరాత్రి రోజు మనం ఏం చేస్తే ఆ భగవంతుడి అనుగ్రహం పొందొచ్చు గురుగారు? తప్పకుండా అమ్మా. ఓం సంవర్తాగ్నితటిత్ ప్రదీప్తకనక ప్రస్పర్ధితేజోమయం గంభీరధ్వని సామవేదజనకం తామ్రాధరం సుందరం అర్ధేందుత్యుతిలోలపింగళజటాభారప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలినః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మహాశివరాత్రి ఇది మనకు 349 సంవత్సరముల తర్వాత వచ్చిందమ్మా. అనగా 29 పుష్కరములు. మనకు మాస శివరాత్రులు మహాశివరాత్రులు అని చెప్పబడతాయి. ఈ మహాశివరాత్రి అనేటువంటిది చాలా గొప్పది. మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటిది శివరాత్రి. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటిది పుష్కర శివరాత్రి. 144 సంవత్సరాలకు వచ్చేటువంటిది మహాపుష్కర శివరాత్రి అంటారు. అలానే 288 సంవత్సరాలకు వచ్చేటువంటిది మహాయోగ పుష్కర శివరాత్రి అంటారు. అక్కంచి 5 యోగ పుష్కరాలు కలపాలి. కలిపితే అది మనకు 29 పుష్కరాలు. అనగా 349 సంవత్సరాలు వచ్చేది. 349 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది మహాకాల శివరాత్రి అంటారు. అంటే శివరాత్రి అనేటువంటి విషయంలో 1 by 1 స్టెప్పులుగా వస్తుంటున్నది. మహాకాల శివరాత్రి అనవచ్చు, కాల మహాశివరాత్రి అని కూడా దాన్ని మనం పలకవచ్చు. ఇది సుమారుగా నాకు తెలిసి ఒక 5 తరాలు 6 తరాలు ముందు వారు చూసి ఉంటారు. మరలా 5-6 తరాల వరకు మనం చూసి ఉండలేం. అటువంటి యోగమైనటువంటి రమ్యమైన శివరాత్రి అనేటువంటిది మనకు ఆవిర్భావమైంది. దీనికి ఎక్కడ చూసినా శివ హర హర శివ అనుకుంటూ స్వామివారికి అభిషేకాలు, నమ్మకాలు, రుద్రపారాయణలు, రుద్రాభిషేకాలు విరివిగా జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతంగా జరుగుతుంటాయి ఇవన్నీ. అయితే మనం నిర్మాణం చేసినటువంటిది త్రియంబకేశ్వర స్వామి వారి ఆలయం ఉందమ్మా. అందులో 360 శివలింగాల్ని మనం ప్రతిష్ఠ చేసాం ఒకే చోట. భూమిలోకి 11 అడుగులు వెళ్ళాలి. 11 అడుగుల లోపల, అంటే 11 అనేటువంటిది ఈశ్వర సంఖ్య కాబట్టి 11 అడుగులు లోపలికి వెళ్ళాము. అలాగే 3 11 33 అడుగులు విశాలం. ఆ మధ్యలో 360 శివలింగాన్ని ప్రతిష్ఠ చేసామమ్మా. అక్కడ మనము 72 గంటల సేపు నిర్విరామంగా రుద్రాభిషేకములు, రుద్రహోమాలు, మృత్యుంజయ హోమాలు, రుద్ర పాశుపత ప్రయోగాలు అవన్నీ కూడా చేస్తున్నాం. ఇది ఇందులో ప్రధానమైనటువంటిది రుద్రాన్ని రుద్రంతో సంపుటి చేయటం. మనకు మీరు గూగుల్లో వెతుక్కున్న దొరకదు. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా ఎక్కడ జరగలేదు. ఆ రుద్రాన్ని రుద్రంతోటే సంపుటి చేయటం. అది ఒక రుద్రం మనకు 8 నిమిషాలు, లేదంటే చిన్నగా చేస్తే 15, ఇంకా చాలా చిన్నగా చేసుకుంటూ వెళ్తే 25 నిమిషాలు. ఇట్లా ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భూర్భువస్వః, ఓం నమస్తే రుద్రమన్యవ, ఉతోత శివాయ నమః, నమస్తే అస్ధర్వణే బాహుభ్యాం తుతే నమః అని చెప్పుకుంటూ వెళ్తే 4-5 నిమిషాలు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం భూర్భువస్వః, ఓం నమస్తే రుద్రమన్యవ, ఉతోత శివాయ నమః అనుకుంటూ వెళ్తే 8 నిమిషాలు. ఇందులో ఇంకా భాగాలు. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని చెప్పుకుంటూ వెళ్తే ఒక 20 నిమిషాలు రుద్రం పడుతుంది. అటువంటిది ఒక రుద్రం మనకు 62 గంటలు పడుతుందండి. ఒక రుద్రాన్ని రుద్రంతో సంపుటి చేయటము అంటే తేలికైన విషయం కాదు. నా భూతకాలంలో ఇప్పటివరకు జరగదు, భవిష్యత్తు చెప్పలేము. భవిష్యత్తు జరగదు అని మనం చెప్పడానికి మనకు అర్హత లేవు. భూతకాలంలో జరగలేదు. అటువంటిది చక్కటి మహాకర్తువు ఈ వర్తమానంలో మనకు జరుగుతుంది. అలానే అందులో ప్రధానంగా మనము ఒక క్షీరం వాడుతున్నాము. క్షీరంతో పాటుగా పంచవృక్ష క్షీరమమ్మ, అంటే 5 చెట్ల నుంచి పాలు తీసుకొస్తున్నాం. 5 చెట్లు.
5 చెట్ల నుంచి తీసుకొచ్చేటువంటి పాలతోటి లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం చేస్తున్నాం. అలాగే దివ్య గంధానులిప్తాంగం సుగంధం సుమనోహరం అని చెప్పి 9 రకాల గంధాలమ్మ. ఈ 9 రకాల గంధాలు మనకు దాదాపుగా బయట ఏవి దొరకవు. అసలు ఉన్నాయా గురుగారు 9 రకాల గంధాలు? చెప్తున్నాను మా వాటి పేర్లు కూడా చెప్తా. 9 రకాల గంధాలు అన్నారు, ఏదో చెప్పేస్తారు అనుకోవద్దు. గంధపు చెక్క నార్మల్గా బయట దొరుకుతుంటుంది ఒకటి, ఆ గంధం ఒకటి. తర్వాత రక్తచందనం, మనకు రెడ్ శాండిల్ అంటూ ఉంటారు, రక్తచందనం. తర్వాత మారేడు, ఈ మారేడు గంధం, మారేడు చెక్కలు తీసుకొని వాటిని ఎండబెట్టి స్నానం మీద అరగతీయటం ఇవన్నీ మారేడు గంధం. తర్వాత వచ్చేటికి మనకు జమ్మి చెట్టు, శనేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైంది. ఆ జమ్మి చెట్టుది జమ్మి గంధం వాడుతున్నాం. తర్వాత వచ్చేటప్పటికి మనకు చండ్ర, కుజుడికి సంబంధించింది, ఆ చంద్రగంధం వాడుతున్నాం. అంటే ఆ కర్రలు తీసుకొచ్చి, తర్వాత మనకు ఇది జిల్లేడు, తర్వాత వచ్చేటికి పాలాశం, అశ్వత్థం, ఇలా 9 రకాల సమిధలు. ఆ 9 రకాల సమిధలు తీసుకొచ్చి వాటిని మనకు చందనోత్సవంగా మనకు సింహాచలంలో అప్పన్నకి గంధం రాస్తారు అరగతీసి. ఆ రకంగా స్నానం మీద అరగతీసినటువంటి గంధంతో స్వామివారికి అభిషేకం అమ్మ. చాలా కష్టంతో కూడుకున్నది కదా గురువుగారు. మరి అన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. మళ్ళీ అన్ని సంవత్సరాల కంటే నేను కాదు, నా తర్వాత 5 తరాల వాళ్ళ వరకు చూడలేరు. అటువంటి విశేషం వస్తున్నప్పుడు 5 తరాల వాళ్ళు ఈ అభిషేకం చూడలేకపోయినా ఆ 5 తరాల వాళ్ళ అభిషేకం ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని మాత్రం చూడగలగాలి. ఓకే, తప్పేముందమ్మా? అందరి కోసమా గురువుగారు ఇది? ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు చూస్తే మళ్ళీ 5 తరాల వరకు చూడలేరు. ఇప్పుడు చూసి చేసుకుంటే వచ్చేటువంటి ఫలితం అనేటువంటిది 5 తరాల పాటు అది కాపాడగలగాలి. అది దృష్టిలో ఉంచుకొని ఈ నవగంధాలు, తర్వాత భస్మం కూడా ఆవు పేడని తీసుకొని ఆ పచ్చి పేడని వేసి వారం రోజులు కాల్చాలమ్మా. కాలుస్తే అది వీఫూదిలాగా వస్తుంది. ఆ వీఫూదిని స్వామివారి మీద భస్మాభిషేకం, పుష్పాభిషేకాలు, ఫలాభిషేకాలు, ఇలా అపరిమితంగా ఉండేటువంటి వాటితో అభిషేకం చేసుకుంటూ వస్తున్నాం. అనంతరము ఇక్కడ మనకు సాయంత్రం సమయంలో, శివరాత్రి రోజు నాడు సాయంత్రం సమయంలో అగ్నిహోత్రం లోపలికి దిగి హోమం చేయడం జరుగుతుంది. అగ్నిహోత్రుడు ఎవరి అంటే భగవంతుడికి మనకు పోస్ట్ మ్యాన్. అంటే మనం వేసినట్టు ప్రతి ఒక్క ఆహుతి ఆయనకు అందిస్తూ ఉంటాడు. ఆ అగ్నిహోత్రం లోపలే కూర్చొని, బయట కాదు, మందరం బయట కూర్చుంటాం. అగ్నిహోత్రం లోపలే కూర్చొని చంద్ర సమిధలు వేస్తే, మామూలుగా చంద్రకర్ర అంటుకుంటే ఆ పరిసరాలు ఎవరు ఉండలేరు. అగ్నిహోత్రంలో వచ్చేటువంటి వేడికి బయట కూడా ఒక 5 అడుగుల కన్నా ముందు ఎవరు కూర్చోలేరు మా శగకి, అంత వేడి ఉంటుంది. ఆ వేడిలో అగ్నిహోత్రం లోపల కూర్చొని ఆ రుద్రుడికి స్వాహాగారాలు అందించడం. మరి ఇప్పుడు అంటే కొన్ని అడుగుల దూరంలోనే ఉండలేని ఆ వేడి తగులుతుంది అని చెప్తున్నారు కదా గురు, అందులోనే కూర్చొని చేయాలంటే మరి ఆ వేడి తగలకుండా కూడా ఏమైనా వేస్తారా? మనకు ఆ మంత్ర రక్షణ ఉంటుంది కదా. మంత్ర రక్షణ అయినా గురుగారు? మంత్ర రక్షణ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, అంటే ఇప్పుడు చేసేటువంటిది 72 గంటల సేపు చేస్తున్నామంటే తేలికని విషయం కదమ్మా. అవును, ఏమాత్రం తేడా చేసేవాడు ప్రాణం కూడా పోతుంది. అలా ఉంటుంది మా మంత్ర విధానం అక్కడ. అగ్ని ఉపాసన కూడా అలా చేస్తాం కాబట్టి ఆ లోపల కూర్చొని హోమం చేయటం. అక్కడికి అది అయిపోయిన తర్వాత అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో 360 శివలింగాల కంటే కైలాస యంత్రము అంటారు. అంటే మన ఇల్లు మనం ఎలా కట్టుకోవాలని ఒక ప్లాను, అలానే కైలాసం కూడా ఒక ప్లాన్ ఉంటుంది దానికి. కైలాస యంత్రము అంటారు. ఆ కైలాస యంత్రంలో శివుడు ఉంటాడు. ఆ కైలాస యంత్రానికి మనం ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు ఆ కైలాస యంత్రాన్ని కూడా నేను మీకు ఎలా చేయాలి, దాని విధానం ఏంటనేటువంటిది కూడా మీకు వివరంగా నేను చూపిస్తాను. 360 రుద్రాక్షలు ఉంటాయి అందులో. 360 ఒక్కొక్క రుద్రాక్షను ఒక్కొక్క శివలింగంగా మనం భావిస్తాం. ఆ 360 రుద్రాక్షలకి కూడా ప్రత్యేక పేర్లు, దేని పేరు దానికి వివరంగా ఉంటుంది. అదంతా కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. అది మహాశివరాత్రి అయిపోయిన అనంతరము కూడా అందులో ఎవరెవరైతే కనుక పాల్గొని ఉంటున్నారో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వారందరికీ కూడా ఆ కైలాస యంత్రాన్నే ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆ కైలాస యంత్రంలో ఉండేటువంటిది 360 శివలింగాలు, 360 రకాల ఆవాహన దేవతలు ఉంటారు. వారందరూ మన ఇంట్లో ఉన్నారు అని అంటే మన ఇంట్లో అసలు కాదు, లేదు, కూడదు అనేటువంటి మాటకి తావే ఉండదు. అది దృష్టిలో ఉంచుకొనే ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక సమస్య ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలు ఏవి లేకుండా ఉండాలంటే ఈశ్వరుడు మన ఇంట్లో ఉన్నాడు అంటే మనకు సమస్య ఉండదు. ఆ ఈశ్వరుడు మన ఇంట్లో ఉండాలి అంటే దానికి పరివారం కూడా ఉండాలి. ఆ పరివారం అంతా కలిపి మహాలింగంలో ఉంటుందమ్మా. అది ఒకసారి మనకు చూపిస్తాను, దాని వివరణ అంతా కూడా నేను వివరిస్తాను ఒకసారి. ఇప్పుడు మనం అనుకున్నాం కదమ్మా కైలాస యంత్రము అని చెప్పి, దీన్ని కైలాస యంత్ర ప్రస్తారం అంటారు. ఇవన్నీ కూడా మొత్తం 360 రుద్రాక్షలు.
ఇది మనం చేయడానికి మూలంగా ఇందులో ఎవరెవరు ఉంటారు, ఏ ఏ దేవత ఆరాధన చేస్తామనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. అవును గురుగారు. ఇందులో మనకు అష్టదిక్పాలకులు ఉంటారమ్మా. ఓకే. వీళ్ళు ఎక్కడ ఉంటారు మీకు ఎవరైనా కనిపించారా? కనిపించలా ఇంకా. వీళ్ళు ఉన్నారు కదమ్మా. పూర్వ దిగ్భాగే ఇంద్రం పరశివం అంటారు, ఆగ్నేయ దిగ్భాగే అగ్నిం పరశివం, దక్షిణ దిగ్భాగే యమం పరశివం, నిరీరిత దిగ్భాగే నిరీరితం పరశివం, ఇది వచ్చేటికి పశ్చిమ దిగ్భాగే వరుణం పరశివం, వాయువ్య దిగ్భాగే వాయుం పరశివం, ఉత్తర దిగ్భాగే కుబేరం పరశివం, ఈశాన్య దిగ్భాగే ఈశానం పరశివం. వీళ్ళు 8 మంది. ఓకే. అంటే ఈ యొక్క ఆరాధన చెయ్యాలి అంటే మొట్టమొదటి వీళ్ళని ఆరాధన చేసుకోవాలి. ఓకే. వీళ్ళకి సంబంధించి వీళ్ళు 8 మంది అమ్మ మొత్తం. వీళ్ళు అయిన తర్వాత మనకు త్రిశూలేశ్వరులు అని ఉంటారు. త్రిశూలేశ్వరులు అంటే ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ముందు మనం అష్టదిక్పాలకులను చూసేసాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీళ్ళు మొత్తం 24 మంది అమ్మ. 8 దిక్కులో ఉంటారు వాళ్ళు. ఎక్కడెక్కడ ఉంటారంటే మనకు ఒకటి ఉన్నారు, ఇక్కడ వచ్చేటికి 2, ఇదొకటి 3, ఇదొకటి 4, 5, 6, 7, 8. వీళ్ళు 24 మంది. అష్టదిక్ వీళ్ళని త్రిశూలేశ్వరులు అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా వీళ్ళని రెండోసారికి అంటే అష్టదిక్పాలకు ఆవాహన అయిన తర్వాత త్రిశూలేశ్వరుని ఆవాహన చేయాలి. వాళ్ళు అయిన తర్వాత తాండవేశ్వరులు, వాళ్ళు 108 మంది ఉంటారమ్మా. ఈ తాండవేశ్వరులు ఎవరి అంటే ఈశ్వరుడు దగ్గర ఉండేటువంటి భూతగణాలు. మనం ఈశాన్యంలో మొదలు పెట్టుకుంటే అటు ఇటు వదిలేసి వరుసగా ఉండే చూడండి కిందకి మొత్తం ఏక వరుస, ఇటు ఇటు ఉన్నవి లెక్క చెప్తానమ్మా. పార్శ్వాలు అంటారు వాటిల్ని. ఈ కేవలం కూడా మనకు లెక్క ఇటు 13 ఇటు 14 రావాలి, లేదా ఇటు 14 ఇటు 13 రావాలి, 4 దిక్కులో రావాలి. వాటిని తాండవేశ్వరులు అంటారు. వాళ్ళు 108 మంది ఉంటారమ్మా. ఈ తాండవేశ్వరుల ఆవాహన చేసుకున్న తర్వాత అది 3వ ఆరాధన. అదైన తర్వాత మనకు అష్ట గణపతులు, మనకు 8 మంది గణపతులు ఉంటారమ్మా. మనకు కొన్ని పేర్లు తెలుస్తుంటే అన్నీ తెలియవు. ఈ యొక్క చిత్రపటంలో కైలాస యంత్రంలో 8 మంది గణపతులు ఉంటే ఈయన ఒకరు, తర్వాత ఈయన ఒకరు, ఇక్కడ ఒకరు ఉన్నారు, తర్వాత ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు, ఇక్కడ ఒకరు, ఇక్కడ. అంటే ఈ 4 ద్వారాలను చూసారండి. ఈ ద్వారాలకి బయట వైపు అన్ని వైపులా ఉంటారు. వాళ్ళు అష్టగణపతులు. ఈ అష్టగణపతుల్ని కూడా మనం ప్రత్యేకమైన దానికి సంబంధించిన మంత్రాలతో ఆరాధన చేసుకున్న తర్వాత భవాది పృథివీమూర్తులు అంటారు. ఈ సద్యోజాత వామదేవ అఘోర అనే వాళ్ళ పేర్లు ఉంటాయి. అందులో వాళ్ళు ఇగోండి కింద ఉన్నారు చూసారండి. ఇందాక మనం పైన చూసాం అష్టగణపతులుగా. ఈ భవానీ పృథివీమూర్తులు 8 మంది లోపల వైపు ఉంటారు. 1 2 3 4 4 8 వీళ్ళు అయిపోయిన తర్వాత మనకు సద్యోజాతాది పంచబ్రహ్మలు అంటారు. అనగా మనకు నేపాల్లో ఉన్నారు పశుపతినాథాలయం. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన 5 ముఖాలతో ఉంటారు ఈశ్వరుడు. ఆ 5 ముఖాలతో ఉండేటువంటి ఈశ్వరులు 25 మంది అమ్మ. మళ్ళీ అందులో 1 2 3 4 5 తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇది 1 ఇది 2 5 ఇట్లా వచ్చినాయి. తర్వాత ఇది 1 3 ఇది 1 4 ఇక్కడి నుంచి ఒకటి 5. అవి 25 రుద్రాక్ష అంటే 25 శివలింగాలు. వాటిని పంచవింశతి లింగాత్మక మహాలింగ పరశివ రూప అని పిలుస్తాం వాటిని. అదే తర్వాత మనకు ఏకాదశ రుద్రులు. మనకు శివుడు ఒకటి కానీ మనకు తెలుసు. శివుడికి 11 అవతారాలు ఉంటాయి. ఆ 11 అవతారాలు వీళ్ళమ్మ. ఏకాదశ రుద్ర ఆవాహన చేసుకోవాలి. ఈ ఏకాదశ రుద్ర ఆవాహన చేసుకున్న తర్వాత షట్తారకులు అని అంటారు. అంటే అవి 6 శివలింగాలు అంటే 6 రుద్రాక్షలుగా ఇక్కడ మనకు ఉన్నాయి. ఇదైన తర్వాత మనకు దక్షిణామూర్తి అని ఉన్నారు. ఒక్కటే శివలింగం ఉంటుందమ్మా దక్షిణామూర్తి. ఎక్కడున్నారు ఆయన? కాదు, ఇందాక మనం లెక్క పెట్టేసాం. ఆయన యమధర్మరాజు. ఆయన ఆయన దక్షిణామూర్తి. పిల్లలకి మేధా సంపత్తి పెరగాలన్నా, విద్యా బుద్ధులు రావాలన్నా, అమోఘమైనటువంటి జ్ఞానం రావాలన్నా ఈయన ఆరాధన చేసుకోవాలి. ఈయన 10వ ఆరాధన, 9వ ఆరాధన నేను చేస్తాం. ఇకపోతే 10వ ఆరాధన మనకు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుందమ్మా. 35 శతలింగాత్మక అంటారు. అనగా 135 రుద్రాక్షలు శివలింగాలు. 35 శతలింగాత్మక. వీళ్ళు చాలామంది అంటుంటారు కదా, ఆ బాధ లేదు, ఇది లేదు, దేవుళ్ళు లేదు, వాళ్ళు లేరని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 35 శతలింగాత్మక అనమంటే వాళ్ళ వల్ల కాదు, అనలేరు, దానికి అర్థమో చెప్పలేరు. ఇటువంటి వాళ్ళందరితో మనం తప్పదు విషయం, అది వేరే విషయం. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు కూడా 135 రుద్రాక్షలు శివలింగాలమ్మా. దీన్ని మనము
పంచత్రింశత్యుత్తరశతలింగాత్మక మహాత్రిపురసుందరి రూప దశమావరణార్చనం కరిష్య అని ఆరాధన చేస్తాం. ఆ తర్వాత 25 ఇక్కడి నుంచి చివరి వరకు. అంటే ఇక్కడ గొప్ప విషయము చివరికి ఈశ్వరుడి కొంచెమే, ఈశ్వరుడి కొంచెమే. పంచవింశతిలింగాత్మక మహాలింగ పరశివరూప ఏకాదశావరణం కర్షి అంటాం అన్నప్పుడు ఇక్కడ కేవలం ఈ కొంచెమే ఈశ్వరుడు. ఈయనను ఆరాధన చేయాలంటే వీళ్ళందరినీ కూడా మనం ప్రసన్నత చేసుకోవాలి. ఎందువలన ప్రసన్నత చేసుకోవాలి అంటే ఒక రకంగా ప్రసన్నత అనేటువంటి దానికన్నా వాళ్ళందరినీ ఆవాహన చేస్తేనే ఈయన సంతోషపడతాడు. ఈయన సంతోషంగా ఉన్నాడంటే వీళ్ళల్లో చాలా మంది నుంచి మన జీవితాలు చాలా బాగుంటాయి. ఈశ్వరుడు ఎప్పుడు కూడా శ్మశానంలో ఉంటాడు. ఎందుకు ఉంటాడు దానికి సరదా కాదు. ఆ శ్మశానంలో చితిమంటల మధ్య కూర్చొని ఆయన ఆ నాట్యమాడుతూ ఉంటే, అంటే ప్రతి చోట ఎక్కడొక్కడ ఈశ్వరారాధన రుద్రాధ్యాయం అనేటువంటి చెబుతూ ఉంటారు కాబట్టి ఆ చితిమంటల దగ్గర కూర్చొని ఆయన నాట్యమాడుతూ ఉంటే ఆ ఒక నాట్యాన్ని చూసి భూత ప్రేత పిశాచ గణాలన్నీ కూడా ఆదమరచ చూస్తూ ఉండిపోతాయి ఈశ్వరుణ్ణి. ఆయన ఎప్పుడైతే నాట్యం ఆపుతాడో వెంటనే ఊరి మీద ఊరు నాశనం చేస్తాయి. కాబట్టి ఆ భూతగణాల నుంచి ప్రేత పిశాచగణాల నుంచి సర్వజనులను కాపాడాలన్న ఉద్దేశ్యంతో అంతటి మంచు పర్వతం, చల్లటి మంచు పర్వతంలో ప్రశాంతంగా పార్వతీ అమ్మవారితో 2 పిల్లలతో సంతోషంగా ఉండవలసినటువంటి ఈశ్వరుడు భోలాశంకరుడు భక్తవత్సరుడు ప్రజల మేరు కోరినవాడి భక్తజన సంరక్షణార్థం అందరినీ వదిలొచ్చి శ్మశానంలో కూర్చుంటాడు ఆయన. వీళ్ళందరూ తాండవేశ్వరులు. వారందరూ ఆయన నాట్యమాడుతున్నంతసేపు అక్కడ కూర్చొని ఇలా చూస్తూనే ఉండిపోతారు. ఆయన ఎప్పుడైతే నాట్యం ఆపాడో ఊరి మీద పడి సర్వనాశనం చేసుకుంటూ వస్తారు. అటువంటిది దయామయుడు అంటే మరి సామాన్యుడు అమ్మాయిన అంటే భార్యను వదిలేశాడు, పిల్లల్ని వదిలేశాడు. మంచు పర్వతం ఎంత చల్లగా ఉంటుందంటే హాయిగా ఉంటుంది. ఎప్పుడు అన్నిటిని వదిలేసేసి వచ్చి చితిమంటల మధ్యలో నిలబడి ఆయన ఎవరి కోసం? మనందరి కోసం, మన రక్షణ కోసం ఆయన అక్కడికి వచ్చి నిలబడినాడు. అలా ఆ మహాశివరాత్రి రోజు నాడు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ఇలా వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైన ఆరాధన ఉంటుంది. ఆరాధన చేసిన తర్వాత అందులో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొనేటువంటి కొంతమందికి కొన్ని రకాల ప్రసాదాలు వితరుతున్నాం. అలానే ఇది ఏదైతే అభిషేకం చేస్తాం, అభిషేకం చేసినటువంటి ఒక పీఠం వాళ్ళకి ఇచ్చేస్తామమ్మా. ఎందువలనండి? వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో ఇది ఎప్పుడైతే కనుక ఈ యొక్క ఈశ్వరుడు వెళ్ళి ఉంటాడో నాకు తెలిసి వాళ్ళు వెనక్కి తిరిగి చూడక్కర్లేదమ్మా. ఎందువల్లంటే ప్రత్యేకంగా వాళ్ళు ఏమి చేయక్కర్లే, రోజు ఆవాహన ఆరాధన అన్నీ చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళ దేవుడి గుట్లో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన అంతే, ఒక అరటిపండు అంతే. మీకు ఓపిక ఉందో ఆదివారమో సోమవారం కొబ్బరికాయ కొట్టాలంటే నాకు ఉద్యోగం ఉందండి అంటారు. నీకు ఏ రోజు కుదిరింది ఇష్టంగా ఆ రోజు నేను కొబ్బరికాయ నమస్కారం చేసుకో, అంతే సరిపోతుంది. ఆయన ఏం అడగడు మిమ్మల్ని. అంత సంతోషంగా ఈశ్వరుడు మన ఇంటికి వస్తానున్నప్పుడు మనం పిలవకపోతే మనకన్నా దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. అలా ఆ రోజు నాడు చేసేటువంటి ప్రత్యేకంగా ఇలానే అందరికీ కూడా తయారు చేయించి దానికి ఆ ప్రత్యేకమైన ఆరాధనలు అన్నీ చేసేసి ఆ రుద్రాక్ష విధానంగా ఆ ప్లేటును తీసుకొని వారి అందరికీ కూడా భక్తులకి ప్రసాదంగా అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు. మన ఇంట్లో ఒక చిన్న దేవుడి ఫోటో పెట్టుకుంటే చాలా ఆనందపడిపోతాం. అటువంటిది ఒక్క దాంట్లో ఎంతమంది ఉన్నారమ్మా. ఇందులో ఇంకా అసలు విషయాలు చెప్పాలి మీకు, ఇక్కడ కొంచెం చెప్పా. ఈయన అంతశ్చండికేశ్వరుడు అంటారు. తర్వాత ఈయన బహిశ్చందికేశ్వరుడు. తర్వాత యమ చిత్రగుప్త నందీశ్వర వృషభధ్వజుడు. యమ చిత్రగుప్తులు ఇందులో ప్రత్యేకమైన ఆరాధన ఉంటుందమ్మా. చిత్రగుప్తుని ఎందుకు ఆరాధన చేయాలి, యముని ఎందుకు ఆరాధన చేయాలి అని అంటే మామూలుగా వాళ్ళని పూజించారు కదా గురువు గారు. అదే చెప్తున్నాను. ఈ విధానంలో ప్రత్యేకంగా పూజా సాద్గుణ్యార్థం అంతశ్చండికేశ్వర బహిశ్చండికేశ్వర నందీశ్వర వృషభధ్వజ యమ చిత్రగుప్త ఆరాధన చేస్తారు. ఇవి ఎందుకు చేస్తారు అని అంటే ఇంత పూజ చేసిన తర్వాత వాళ్ళని చేయకుండా వదిలేస్తే ఫలితం మొత్తం పోతుంది. ఇందులో చిత్రగుప్తుడు మనం తెలుసో తెలియకో చేసేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు తుడిచిపెట్టేస్తారమ్మా. ఆ తుడిచిపెట్టడం కోసం చిత్రగుప్తుడికి చెయ్యాలి. యమధర్మరాజుకి ఎందుకు చెయ్యాలి అని అంటే అకాల మరణం అనేటువంటిది ఎంతో మందికి మనం చూస్తూ ఉంటాం. ఆయన పాశానికి కనికరం ఉండదు, సమవర్తి అంటారు. నువ్వు నేను తేడాలు ఉండవు. కానీ ఎప్పుడైతే ఈశ్వరుడు యొక్క ఆరాధన చేస్తున్నాడు, ఈశ్వరుడు తన మనస్సులోను తన ఇంట్లో కొలువై ఉన్నాడు అన్నప్పుడు అకాల మరణంగా వాళ్ళ మీద పాశము వేయటానికి కొంచెం ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ అనుమతిగా చిత్రగుప్తుని అడుగుతాడు. చిత్రగుప్త అతని పాపాలు ఏంటి పరిస్థితి అని చెప్పి ఈ చిత్రగుప్త ఆవాహన ధ్యానం చేయడం వల్ల ఆయన ఉన్నవి మొత్తం తుడిచేస్తాడు. స్వామి నా పాపాలు ఏం చేయలేదు, ఆ ఇష్యూ ఉందని చెప్తాడు. అలా వాళ్ళిద్దరి కమ్యూనికేషన్ తోటి మనకు అకాల మృత్యు అనేటువంటిది దగ్గరికి రాకుండా ఎప్పటికప్పుడు కూడా ఆ ఎక్స్పెక్ట్ అనేటువంటి డేట్ పెరుగుతూ ఉంటుంది.
ఓకే. అందుకనే అంటారు భస్మాన్ని పెట్టుకోమని చెప్పి. భస్మం అనేటువంటిది నుదుట ఉంటే ప్రపంచంలో ఎక్స్పైర్ డేట్ లేని ఏదైనా ఉందంటే భస్మం ఒకటేనమ్మా. దానికి ఇక్కడతో దీనికి ఎక్స్పైర్ అయిపోతుంది అనేటువంటిది లేదు. అది ధరించడం వల్ల మనకి ఎక్స్పైర్ డేట్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ ఉంటుంది. అంటే దాన్ని పెంచడం తప్ప తుంచడం అనేటువంటిది దానికి తెలీదు. అందుకని అంటారు ఈ యొక్క కర్తువులో భస్మానికి చాలా విశేషమైనటువంటి విధానం ఉంది. ఈశ్వరారాధన చేసుకొని భస్మాన్ని పెట్టుకుంటూ ఎవరైతే కనుక ఈ చిత్రగుప్త ఆరాధన అనేటువంటి క్షణాలు చేసుకొని వాటిని తీసుకొచ్చి పెట్టుకుంటారో వారికి ఎలాంటి ఆటంకాలు, భయాలు, విఘ్నాలు అనేటువంటివి లేకుండా, అసలు ఎందుకుంటే ఈశ్వరుడు ఆ ఇంట్లో ఉంటే, ఈశ్వరుడు సాక్షాత్తు ఇంతమంది శివగణములు ఉంటారు వీళ్ళందరూ. మనం ఒక అధికారి, మన చుట్టూ 10 మంది గన్మ్యాన్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇంతమంది ఉండగా మనకేంటి భయం? అట్లా సాక్షాత్తు ఆయనే మన ఇంట్లో ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి? ఆ రకంగా ఆ ఈశ్వరుడు మన ఇంటికి వచ్చి కుటుంబాన్ని చాలా వృద్ధిగా తీసుకొస్తాడమ్మా. దానికోసమే ప్రత్యేకంగా ఈ యొక్క మహాశివరాత్రి అనేటువంటిది 349 సంవత్సరాల తర్వాత కేవలము కూడా ఈ యొక్క ఉన్నటువంటి నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కలి ప్రభావము వలన ఎన్నో రకాల సమస్యల్ని వచ్చేటువంటి యుగాదికి కుజుడు రాజవటము, మంత్రి శనివటం వలన వచ్చేటువంటి యుద్ధాలని వాటి నుంచి తనను తాను కాపాడుకునేటువంటి ఒక మార్గంగా భగవంతుడు ముందుగానే తీసుకొచ్చి పెట్టేటువంటి గొప్ప అవకాశమే ఈ యొక్క మహాశివరాత్రి అమ్మా. ఎంత అద్భుతంగా వివరించారు గురుగారు. అసలు చూస్తుంటే నిజంగా అక్కడ మీరు పూజ చేస్తుంటే మేము పక్కన కూర్చొని చూస్తున్నాము అన్నంత కళ్ళకు కట్టినట్టుగా వివరించారు గురుగారు. మహాలింగార్చన గురించి అయితేనేమి, మహాశివరాత్రి రోజు మనం ఎంత విశేషంగా పూజ చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.